ఇప్పుడు 15 సీట్లలో ఇప్పుడు ఎంతమందినండి అసలు బీజేపీని మొదటి నుంచి మోసిన వాళ్ళు లేకుంటే బీజేపీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఒక 3-4 మీకు ఒక కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, డీకే అరుణ, సరే అరవింద్ కూడా ఎక్కడి నుంచో కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్నారు పోయిన ఎన్నికల్లో. ఇప్పుడు అసలు ఇప్పుడు అరవింద్కు అసలు టికెట్ ఇవ్వద్దని నేను ఆయన నియోజకవర్గం ఆయన పసుపు బోర్డు అని మాయ చేసి జనాలు పోయినసారి గెలిచిన కానీ ఈసారి కష్టం. నేను చెప్తున్నా ఆయనకి టికెట్ ఇవ్వద్దని క్యాడర్ అంతా మొత్తుకుంటున్నారు. ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీకి ఇవ్వద్దని ఎవరినో తీసుకొచ్చి పెట్టుకున్నారు. మొన్న చేరిండు 3 రోజులు నాడు అన్నీ ఆల్మోస్ట్ ఆయన నగేష్ అంతకుముందు మా పార్టీ ఉండే ఎక్స్ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ కూడా చేసి అవన్నీ చేసి అంటే అభ్యర్థుల కరువు ఉన్నది బీజేపీకే. అట్లే కాంగ్రెస్ కూడా లేరు నేను చెప్తున్నా సరైన అభ్యర్థులు. ఇప్పుడు మీకు సికింద్రాబాద్ కానీ లేకపోతే ఇప్పుడు చేవెళ్ళే కానీ లేకపోతే మహబూబ్ నగర్ కానీ ఇంతవరకు వాళ్ళకి ఇంకా అభ్యర్థులే ఫైనల్ కాలేదు. అందుకనే ఇంకా వెతుకుతూ ఉన్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు జితేందర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారని ఇట్లా రకరకాలుగా చూస్తున్నాం. మొన్నటిదాకా మల్లారెడ్డిని ట్రాప్ చేయాలని చూశారు, వినకపోతే దౌర్జన్యం చేసిండ్రు. కాలేజీలు కూలగొడతారండి ఎక్కడన్నా అక్రమంగా. అంటే ఆయన పోయి నివాసం ఉండలేడు కదా, దాన్ని ఏమైనా అమ్ముకోవడం లేదు కదా. అదే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్. సొమ్ము అది వేరులేండి, సొమ్ము ఎవరు చేస్తలేరు చెప్పండి. కాబట్టి అది అది ఇప్పుడే ఎన్నికల ముందే పోయి ప్రెషర్ పెట్టి బుల్డోజర్లు పెట్టి అక్కడ ఏదో యూపీలో యోగి చేసినట్టు చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే అనేది ఏంటంటే అది శివకుమార్ని అనేది వ్యాపార కోసం కలిసిన అని చెప్తున్నాడు కదా ఆయన. ఓపెన్గా చెప్తున్నాడు, మనం నమ్మాల్సిందే కదా ఎవరైనా కూడా. ఆయన ఇచ్చిందే ఫైనల్ కదా. రేపు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు కదా ఎందుకు కలిసిండు. నేనేమంటున్నా అంటే పటిష్టంగా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది, మాకు అభ్యర్థుల కొరత లేదు. కాకపోతే మీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏంటంటే సరే అందరికంటే 3 నెలల ముందే ఉన్నోళ్ళందరినీ ప్రకటించి కొంత దెబ్బతిన్నమాట వాస్తవము. ఇప్పుడు అట్లా కాకుండా ఆచితూచి సామాజిక వర్గాలను కొంత ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళను ఎన్నికలంటే ఇక మీకు తెలియదు ఏమన్నా ఖర్చు. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఇస్తున్నాం. బీజేపీ వాళ్ళే మా వాళ్ళను బలవంతంగా గుంజుకపోతున్నారు. సరే ఇచ్చిర్రు రేపు ఇవ్వబోయే 2 సీట్లు కూడా వాళ్ళ సవాదులే. జలగ వెంకట్రావు ఎక్కడుండే మా పార్టీ కదా. అట్లే ఇప్పుడు వరంగల్కి ఇంకా ప్రకటించలేదు. ఆరూరి రమేష్ గాలం వేసిర్రు, ఆయన ఏదో కొంత అటు ఇటు ఊగిసలాట్లో ఉండి తిరుగుతున్నాడు మధ్యలో. కాబట్టి ఏంటంటే తెలంగాణ గురించి రేపు పార్లమెంట్లో మాట్లాడాలన్నా లేదా విభజన హామీలు కానీ మిగతా దేనికోసం కొట్లాడాలన్నా కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే బీజేపీ వాళ్ళకి కొంత ఎక్కువ ఉత్సాహం ఉంది. ఇవాళ ఏదో రామ మందిరం అయిపోయింది, లేకుంటే మోడీ గారి చరిష్మా ఉంది, దాని మీదకి వెళ్ళి ఏదో వాళ్ళు మొత్తం సీట్లని మేమే గెలుస్తామని దాని మీద దేశం అంతా తిరుగుతున్నారు, ఏదో బిల్డప్ చేస్తున్నారు. కానీ అది వర్కౌట్ కాదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్లో ఆ స్థాయిలో నేషనల్ లెవెల్లో లీడర్షిప్ రెడీ కాకపోవడము, లేకుంటే దానివల్ల కొంత వాళ్ళకు ఎడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళు ఊహిస్తున్నట్టు 370 వాళ్ళకు వస్తాయి, 400 ఎన్డీఏకి వస్తుంది అంటే కల్లా. ఇలా దేశమంతా రైతాంగం అంతా కుత ఉడికిపోతుంది. రేపు అవకాశం వచ్చినప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నార్త్లో ఘోరంగా దెబ్బతినబోతుంది. అందుకని ఇప్పుడు సౌత్కి వచ్చారు. సౌత్లో కొంత అటు ఇటు చేసి కొన్ని సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే బొటాబొటి మెజార్టీతో మళ్ళీ వస్తుందనే దాని మీద వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా వెనకడుగు వేస్తలేము. ఇప్పుడు అలా నిజామాబాద్ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ అనేక ఎన్నికలలో గెలిచిన వ్యక్తి, సామాజిక వర్గ పరంగా కానీ లేకుంటే ఆయన ఉన్న అనుభవము అట్లా ప్రతి నియోజకవర్గానికి ఒక మంచి అభ్యర్థులు. కాసాని జ్ఞానేశ్వర్ మీరు చూశారు, ఎప్పటి నుంచో బీసీల కోసం కొట్లాడుతున్న వ్యక్తి. అట్లాంటి వాళ్ళందరినీ మేము పెడుతున్నాము, ఫైట్ చేస్తున్నాము. అసలు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ధీటైనటువంటి పోటీ ఇవ్వబోతున్నాము. మంచి రిజల్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. వరంగల్లో కడియం శ్రీహరి గారి వాళ్ళ అమ్మాయి. అవును అవును, మంచి విద్యావేత్త. కడియం శ్రీహరి మా నాయకుడే కదండి, ఉప ముఖ్యమంత్రి చేశారు, ఆ అనుభవం ఉంది. ఆ జిల్లాలో గెలుపు గుర్రాలు కూడా కావాలి కదా మాకు. అదే బేసిక్, వేరే బేసిక్ ఉంటుంది. సునీల్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 4 అభ్యర్థుల్ని ప్రకటించింది.